మండలం నిర్వాహకులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ దుప్పట్ల పంపిణీని శ్రీ అమితాబ్ ఘోష్ మరియు శంకర్ దేవ్ గారి సౌజన్యంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడమైంది. मैं भारत सेवा संघ हैदराबाद शहर को जो आया सबको स्वागत करते। हम लोग हमेशा थोड़ा थोड़ा गरीब को नहीं कहते थे, अभी हमारा जो ऑनरेबल केंद्रीय कैबिनेट मिनिस्टर जी किशन रेड्डी आपको कुछ संदेश అందరూ ప్రశాంతంగా ఉండాలి. భారత్ మాతాకి అమ్మ మీరు చెప్తలేరు. భారత్ మాతాకి అందరికీ నమస్కారం. స్వాములైనటువంటి మునీశ్వరానంద స్వామి గారు, వెంకటేశ్వర స్వామి నందస్వామి గారు, అమితాబ్ ఘోష్ గారు, శంకర్ దేవ్ గారు, భూసరాజు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, సదానందన్ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి గౌరవ పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణులు సోదరులు అందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, భారత సేవాశ్రమం గత అనేక సంవత్సరాలుగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా చేపడతారు. అంతేకాకుండా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించినటువంటి మెడికల్ క్యాంపులు కానీ, పేద ప్రజలకు సంబంధించినటువంటి బాబా ఆత్మిక కారోబార్ से बाइक वाले कोने పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి అనేక రకాల సేవలు నాకు తెలిసి మన హైదరాబాద్ నగరంలో కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకు నోట్ బుక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపడతారు. అంతేకాకుండా పేద ప్రజలకు సంబంధించినటువంటి దుస్తులు ఇచ్చేటువంటి కార్యక్రమం, బ్లాంకెట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కానీ, తుఫాను వచ్చినప్పుడు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ ప్రజలను ఆదుకునేటువంటి కార్యక్రమం భారత సేవాశ్రమం తరఫున చాలా రోజుల నుంచి కూడా చేపడుతున్నారు. ఈ రోజు కూడా మనకు తెలుసు, మరి ఈ యొక్క చలికి చాలా రకాలుగా హైదరాబాద్లో కూడా వచ్చేటువంటి జనవరి మొదటి వారంలో చలి కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఆ చలిని దృష్టిలో పెట్టుకొని కొంతమందికి బ్లాంకెట్స్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను
వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మళ్ళీ కరోనా చెప్తా ఉన్నాను కాబట్టి ప్రక్కకుండా చేయను మీకు అందరూ తెలిసి ఇప్పుడు మళ్ళీ కరోనా కొద్దిగా పెరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అందరూ కూడా బయటికి వెళ్తున్నప్పుడు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు అంటే హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, అస్తమా ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీలు ఉన్నటువంటి వాళ్ళు, క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి, ఇంట్లైనా బయట. ఎందుకంటే మనం కూడా అనేక రకాలుగా బయట తిరిగి వస్తాం. వచ్చిన తర్వాత ఆ రకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అంటే రోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో మన కారణంగా వాళ్ళకి ఇబ్బంది, మనకే కాకపోతుంది వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మాస్క్ పెట్టి పంపించాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవాలి. మనము ఇది ప్రమాదకరమైనటువంటి వ్యాధి కాలికి వచ్చి అయినప్పటికీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ రకంగా మాస్క్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు అందరూ తెలుసు, గత 4 సంవత్సరాలుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తెలుసా నరేంద్ర మోడీ గారు? మన నరేంద్ర మోడీ గారు అందరికీ ఈ యొక్క కరోనా వచ్చినప్పుడు పనులు లేవని చెప్పి వాళ్ళకు తినడానికి తిండి ఉండాలా, ఎవరు కూడా ఆకలితో ఉంటుంటారు దేశంతో, దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా నెలకు 5 కేజీల బియ్యం ఇస్తున్నారు. ఇంట్లో 2 10 కేజీలు, ఎప్పుడుంటే 15 కేజీలు, నలుగురుంటే 20 కేజీలు, 5 25 కేజీలు, 10 మంది ఉంటే 50 కేజీలు ఇస్తున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రూపాయల ఆయుష్మాన్ భారత్ ప్రతి కుటుంబానికి ఏ కార్పొరేట్ హాస్పిటల్లో, పెద్ద ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం కోసం ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా సంవత్సరానికి 5 రూపాయల విలువ కలిగినటువంటి 5 లక్షల విలువ కలిగినటువంటి వైద్య సహాయం అందించే విధంగా ఆయుష్మాన్ భారత్ పేరు మీద కూడా మన తెలంగాణలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎవరైనా ఇళ్లలో వంట గ్యాస్ లేకపోతే, కనెక్షన్ లేకపోతే వెంటనే మీకు సిలిండర్ ఇచ్చేటువంటి కూడా నిర్ణయించారు. ఎవరైనా పేదవాళ్ళు ఇంకా గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ కనెక్షన్ కూడా అందరికీ ఇస్తాం. కాబట్టి ఆ రకంగా ఎవరున్నా కూడా మీరు మన వాళ్ళని అడిగితే అందరూ కూడా వెంటనే ఆ యొక్క గ్యాస్ కనెక్షన్, సిలిండర్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి పేదవాళ్ళు అన్ని రకాలుగా ఆదుకోవాలని ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఎవరైతే పొదుపు సంఘాలలో ఉంటారో, మేము పొదుపు సంఘాలలో ఉన్న చేతులెత్తండి. మేము పొదుపు సంఘాలలో ఉన్నాము మరేనా? మీకు తెల్ల రేషన్ కార్డు ఉంది అన్నోళ్ళు చేతులెత్తండి. తెల్ల రేషన్ కార్డు ఉంది, తెల్ల రేషన్ కార్డు ఉంది లేదా? వర్తించండి. మాకు తెల్ల రేషన్ కార్డు లేదు అన్న వాళ్ళ చేతులెత్తండి. లేదు. जो रेशन कार्ड नहीं है ऐसा कोई है तो हाथ जोड़े. सभी लोगों को अभी रेशन कार्ड मिलेगा. जो रेशन कार्ड नहीं है सबको रेशन कार्ड मिलेगा, वो लेना है. रेशन कार्ड लेने के बाद सबको गैस कनेक्शन सिलेंडर्स हम देंगे. रेशन कार्ड आने के बाद, रेशन कार्ड लेने के बाद बैंक अकाउंट खोलना, बैंक अकाउंट खोलने के बाद गैस का सिलेंडर कनेक्शन दिलाएंगे. इसके बाद सबको जो सेल्फ हेल्प ग्रुप्स बनाने का अधिकार देते हैं. उसके बाद चावल मिलेगा. महीने एक व्यक्ति को घर में 3 लोग हैं तो 15 किलो चावल मिलेगा. 5 लोग हैं तो 25 किलो चावल मिलेगा.
जो भी है आपका जो भी नाम आपका कार्ड में लिखाते हैं सब कुछ शामिल भी हम भारत सरकार की तरफ से नरेंद्र मोदी के सर से दिलाएंगे। सभी गरीब लोगों के हित के लिए नरेंद्र मोदी जी काम कर रहे हैं। मैं एक ही काम बताना चाहता हूँ, सभी लोग नरेंद्र मोदी जी को आशीर्वाद दीजिए। नरेंद्र मोदी जी नेतृत्व में देश आगे बढ़े। भारत सेवाश्रम के जितने भी काम करने वाले कर्मचारी हैं और भारत सेवाश्रम के हमारे स्वामी जी मुनीश्वरानंद स्वामी जी, वेंकटेश्वरानंद स्वामी जी को मैं हृदय से అన్న మొబైల్ కేట అన్న మొబైల్ కేట అన్న నీ హెడ్ వస్తున్నా మొత్తం family. ఓకే మిత్రులందరికీ నమస్కారం. డిసెంబర్ 25వ తేదీ మన ప్రియతమ నాయకులు అజాత శత్రువు భారత మాజీ ప్రధానమంత్రి భారత రత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదిన ఉత్సవాలను ఈరోజు భారత ప్రభుత్వం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, దేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక విద్యా సంస్థల తరఫున కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ, నేడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి విషయం మనకందరూ తెలుసు. అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దేశం అనేక రకాల అభివృద్ధి జరిగింది. పేద ప్రజలకు సంబంధించినటువంటి వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన కానీ, కుగ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, లేక భారతదేశాన్ని అణుశక్తి దేశంగా తీసుకొచ్చేటువంటి మరి పోఖ్రాన్ అణు పరీక్షలు కానీ, భారతదేశం మీద కన్నెత్తి చూస్తే కార్గిల్ యుద్ధంలో
పాకిస్తాన్పై విజయం సాధించడం కానీ ఈ రకంగా మరొక నీతివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఒక మంచి పరిపాలన అటల్ బిహారీ వాజ్పేయి గారు అందించారు. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ డే, ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక నీతివంతమైనటువంటి ఒక మంచి పరిపాలన మరి అందించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు దేశమంతా కూడా ముందుకెళ్ళాలి, దేశం అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రకంగా పనిచేయాలని ఈరోజు ఆలోచనతో గుడ్ గవర్నెన్స్ డే కింద అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇష్టాగోష్ఠి సమావేశాలు, అనేక పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు, అదేవిధంగా సభలు, సమావేశాలు, రక్తదాన శిబిరాలు, మరి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఇతర అనేక రకాల సేవా కార్యక్రమాలు దేశమంతా కూడా నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా 25వ తేదీ మేరీ క్రిస్మస్, నేను ఈ యొక్క క్రిస్మస్ డే సందర్భంగా కూడా అందరికీ క్రిస్టియన్ సోదరిమణులందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనము మతాలు వేరైనా, మనము కులాలు వేరైనా, మనము భాషలు వేరైనా, మనం ప్రాంతాలు వేరైనా, అందరం కూడా దేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదగాలి, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మేలు జరగాలి, అందరూ ఐక్యమత్యంతో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మనమందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని ఈ క్రిస్మస్ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే సార్, రైట్. పర్మిషన్ వెహికల్